కాపులు మేము గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నారాయణమూర్తి గారు ఆయన వాడుకోవాలి, నారాయణమూర్తి గారు వదిలేసేయాలనే పద్ధతిలో చూస్తున్నారు. ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు. 1 ముద్రగడ గారు, 2 హరిరామ జోగి గారు, 3 సూర్యప్రకాష్ గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుపుకుని దమ్ముంటే పవన్ కళ్యాణ్తో పోటీకి దిగండి అని బహిరంగ సవాల్ విసురుతున్నాడు. పిఠాపురం నుంచి ఏదో ముద్రగడ గారు పోటీ అంటున్నారని స్వీకరిస్తారా? వర్షాలు లేవండి, ఇప్పుడు దమ్ములయ్యని అసలు ముందు ఆయన ఎక్కడ పోటీ 2 సార్లు మొత్తం నాశనం అయిపోతుంది. దమ్ముంటే వర్షాలు పడితే మెరక పడితే అరక పడితే అంటే నేను రైతు బిడ్డని అరకబట్టి మెరకబెట్టి పారేసి గట్లేసి దమ్ము పెట్టుకోవడానికి వర్షాలు లేవు. 2 చోట్ల ఓడిపోయినాడు ఛాలెంజ్ చేస్తాడు వింటాడండి. పోటీ చేసిన అది ఎంపీ గాని ఎమ్మెల్యే గాని సగం కాదు పైన సగం అరకరం ఎగిరిపోయింది. ఆ ఎంటుకలు ఇట్లా కప్పితే గానీ కుదరదు. వాళ్ళు దమ్ము గురించి నీరు గురించి అరక గురించి మెర గురించి మాట్లాడితే ఏంటి సార్ ఇది? సిగ్గుపడతారు జనాలు. ముద్రగడ గారు పిఠాపురం నుంచి రెడీయేనా? అసలు వీళ్ళు సోదరులు కూడా ఉండరు. రేపు చూడండి నామినేషన్ అయినప్పటికీ ఎవడికాడు పారిపోతారు. ఎవడో నిలబడ్డ చూడండి, పావలా పోతాయి, 10 రూపాయలు పోతాయి, అన్ని పోతాయి. కాదండి ఎక్కడ నిలబడే సిద్ధం అని ముందుకు తోసుకుపోతున్నాం. వీళ్ళు గ్లాసు కిందనేసి నువ్వు అది ఇరిగిపోయిన సైకిల్ తొక్కుంటూ పోతావో, లేదా అతికించిన సైకిల్ మొక్కలేసి తొక్కుపోతావో తొక్కుపో. కానీ మిమ్మల్ని అందరినీ తొక్కుంటూ పోతూ మా ప్రజలు తొక్కుంటూ పోతారు. మీ అందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ అందరినీ కిందనే తొక్కుంటూ పోతారు. బాలకోటి గారు ఎలా చూడాల్సింది ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు? ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయండి, లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్నాయండి, కాపు చిచ్చు ఏదో జరుగుతుంది.